అందరికీ నమస్కారం. హాస్పిటల్ ఖర్చులు ఈ మాట వినగానే మనందరికీ కాస్త ఆందోళనగానే ఉంటుంది కదండి. సడన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటికయ్యే ఖర్చుల గురించి ఎప్పుడూ ఒక టెన్షన్. అయితే ఒక మంచి గ్రూప్ హెల్త్ ప్లాన్ ఉంటే ఈ భయమే ఉండదు. అసలు మీ కంపెనీ ఇచ్చే ఈ ప్లాన్ అనేది అటు మీ టీంకి ఒక సేఫ్టీ నెట్లాగా, ఇటు మీ బిజినెస్కి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, రెండు దారులు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు హెల్త్ ప్రొటెక్షన్ లేకపోతే ఏమవుతుంది, హెల్త్ కేర్ ఖర్చులు పెరిగిపోతాయి, ఉద్యోగులు స్ట్రెస్కి గురవుతారు, మంచి టాలెంట్ కంపెనీని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ మరోవైపు చూడండి, సరైన హెల్త్ కవరేజ్ ఇవ్వడమనేది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల ఉద్యోగులు సెక్యూర్గా ఫీలవుతారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పైగా కంపెనీకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఇది ఖర్చు కాదు, ఖచ్చితంగా ఇదొక పెట్టుబడి. సరే, ఇంతకీ ఈ కార్పొరేట్ హెల్త్ షీల్డ్ అంటే ఏంటి? దీని బేసిక్స్ ఏంటి? అసలు ఎవరు ఎలిజిబుల్? ఆ విషయాల్లోకి వెళ్దాం పదండి. ఎలిజిబిలిటీ చాలా సింపుల్ అండి. మీ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిపి జస్ట్ 7 ఉన్నా చాలు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న స్టార్టప్ నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు ఎవరైనా సరే ఈ పాలసీకి అర్హులే. ఉద్యోగుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి, అంతే. దీన్ని మన అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్లాన్లో ఉన్న ఒక సూపర్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డే 1 అడ్వాంటేజ్. పేర్లోనే ఉంది కదా, పాలసీ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే అన్ని బెనిఫిట్స్ మీకు అందుబాటులోకొస్తాయి. అవునండి, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ అనేదే ఉండదు. జీరో వెయిటింగ్. అసలు ఈ డే 1 బెనిఫిట్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్, మీకు ముందే ఏవైనా ఆరోగ్య సమస్యలు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉన్నాయనుకోండి, వాటి గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ డే నుంచే వాటికి కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్, మెటర్నిటీ కవర్. 50,000 రూపాయల వరకు వెంటనే కవర్ అవుతుంది. అంతేకాదు, పుట్టిన బిడ్డకు కూడా, న్యూబోర్న్ బేబీకి కూడా డే 1 నుంచి కవరేజ్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ లాంటివి కూడా వెంటనే కవర్ అవుతాయి. సరే, డే 1 నుంచే బెనిఫిట్స్ ఉంటాయనే మనకు అర్థమైంది. మరి ఈ కవరేజ్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇది కేవలం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడయ్యే ఖర్చులకు మాత్రమేనా? అస్సలు కాదు, అంతకు మించి చాలా ఉంటుంది. ఒక కంప్లీట్ హెల్త్ ప్రొటెక్షన్ అన్నమాట. మీ ప్రొటెక్షన్ని ఒక సర్కిల్లాగా ఇమాజిన్ చేసుకోండి. సెంటర్లో కోర్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే హాస్పిటల్ రూమ్ రెంట్, ఐసీయూ ఛార్జెస్ లాంటివి. దాని నెక్స్ట్ లేయర్లో హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులు, అంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ అవుతాయి. ఇంకా బయట లేయర్లో చూస్తే రోబోటిక్ సర్జరీల లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇన్కేస్ మీ కవరేజ్ అయిపోతే భయపడక్కర్లేదు, అదనంగా కార్పొరేట్ బఫర్ కూడా ఉంటుంది. అండ్ ఈ కవరేజ్ కేవలం హాస్పిటల్తో ఆగిపోదు. మా కేర్ కస్టమర్ యాప్తో మీ చేతిలోనే ఒక వెల్నెస్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఎప్పుడంటే అప్పుడు డాక్టర్తో ఆన్లైన్లో మాట్లాడొచ్చు, ఫార్మసీలో డిస్కౌంట్స్ పొందొచ్చు, ఇంకా హెల్త్ రిస్క్ అసెస్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ కూడా. పాలసీ బెనిఫిట్స్ అన్నీ బాగున్నాయి, కానీ అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అస్సలు కాదు. మేము దీన్ని 2 సింపుల్ ప్రాసెస్లుగా డివైడ్ చేశాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, క్యాష్ లెస్. మా నెట్వర్క్లో 22,100 కంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కడికి వెళ్ళినా మీరు జస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేసి అక్కడ టీపీఏ డెస్క్లో ఒక ఫామ్ ఫిల్ చేస్తే చాలు. ట్రీట్మెంట్ అయ్యాక బిల్స్ గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. మేమే డైరెక్ట్గా హాస్పిటల్తో సెటిల్ చేసేస్తాం. మీ జేబులోంచి ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. సింపుల్. ఒకవేళ మీరు వెళ్లిన హాస్పిటల్ మా నెట్వర్క్లో లేదనుకోండి, అప్పుడేంటి? నో ప్రాబ్లం, దానికి రీయింబర్స్మెంట్ ఆప్షన్ ఉంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరే ముందుగా బిల్ పే చెయ్యండి. డిశ్చార్జ్ అయ్యాక ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ మాకు సబ్మిట్ చేస్తే చాలు. మేం వెరిఫై చేసి క్లెయిమ్ అమౌంట్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ఇంకా స్మూత్గా జరగాలంటే ఈ డాక్యుమెంట్స్ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. ఈ లిస్ట్ చూసి పెద్దగా ఉందని కంగారు పడకండి. ఇవన్నీ క్లెయిమ్ ఫామ్, డిశ్చార్జ్ సమరీ, బిల్స్, రిపోర్ట్స్ మీకు హాస్పిటల్లోనే ఇస్తారు. ఇవన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, పాలసీని ఎలా వాడుకోవాలో చూసాం. ఇప్పుడు ఒక పాలసీ హోల్డర్గా
అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తిగా మీరింకా పవర్ఫుల్గా ఎలా ఉండాలి? కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. జాగ్రత్తగా వినండి. మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే పరిష్కారం కోసం IRDA అంబుడ్స్మెన్ని సంప్రదించే హక్కు మీకుంది. మా టోల్ ఫ్రీ నంబర్ ఎప్పుడూ మీ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, మీ పాలసీ డీటెయిల్స్ అన్నీ మీ స్పౌస్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఉంచండి. ఎమర్జెన్సీ టైంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడంలో ఏజెంట్కి ఎలాంటి రోల్ ఉండదు. ఇది మీకు, కంపెనీకి మధ్య జరిగే ప్రాసెస్. సో అంత నిజాయితీగా, క్లియర్గా ఉండాలి. మీ ఏజెంట్, వాళ్ల సీనియర్ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే వాళ్లనడగండి. అండ్ ఫైనలీ, ఈ ఇన్సూరెన్స్ కవరేజ్కి సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అది మర్చిపోవద్దు. సో ఇప్పుడుదాకా మనం ఈ ప్లాన్ బెనిఫిట్స్ అన్నీ చూసాం. కానీ ప్రతి కంపెనీ, ప్రతి గ్రూప్ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి కదా. అందుకే మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ అవసరమైనప్పుడు హెల్ప్ చేయడానికి మా ఎక్స్పర్ట్ని మీకు పరిచయం చేస్తాను. ఫైనల్గా చూస్తే ఇదొక విన్-విన్ సిచ్యువేషన్. అటు కంపెనీకి బిజినెస్ గ్రోత్, ట్యాక్స్ బెనిఫిట్స్, ఇటు ఉద్యోగులకి డే 1 నుంచే కంప్లీట్ సెక్యూరిటీ, ఈజీ క్లెయిమ్స్. ఈ రెండూ కలిస్తేనే కదా ఒక హెల్దీ అండ్ ప్రొడక్టివ్ టీం తయారయ్యేది. ఇద్దరికీ లాభమే. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా మీ కంపెనీకి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలన్నా మీరు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీ KK కుమార్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆయన బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. శ్రీకుమార్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్పై ఉన్నాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ టీం హెల్త్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీ బిజినెస్ ఫ్యూచర్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఈ సమాచారం మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.